ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ వచ్చే నెల 17వ తారీఖున చిలకలూరుపేట మండలం బొప్పూడి వద్ద జరుగు ఎన్నికల విజయ శంఖారావాన్ని సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేయడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గం నుండి 20,000 మందికి తగ్గకుండా వెళ్ళేలా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గకుండా వెళ్ళాలి అని తెలియజేయడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా సూచించారు. నియోజకవర్గం నుండి 10,000 మంది తగ్గకుండా వచ్చేలా చూడాలని డివిజన్ అధ్యక్షులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, నియోజకవర్గ జన సమీకరణ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు భీమినేని చిట్టిబాబు, వినుకొండ సుబ్రహ్మణ్యం, సంక తిరుపతిరావు, మోరుపోయిన గంగారాజు, బెజవాడ వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామూర్తి, బండారు మదన్, మలగా రమేష్, నియోజకవర్గ నగర మండల పార్టీ నాయకులు, జనసేన వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాద్దము. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదలిరా. మంత్రి శ్రీనివాసరావు గారి వేదిక మీద రావాల్సింది చెప్తారు. ఒక్క నిమిషం వెనక అలాగే చెప్తా. 21వ డివిజన్ కారావారి తోట ఒడ్డల యూత్ ఆధ్వర్యంలో బుర్స శివకుమార్ నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం గుంజి శ్రీనివాసులు గారు, గుంజి ఏడుకొండలు గారు సీనియర్, గుంజి నాగేంద్ర బాబు, కుంచాల కృష్ణ, కుంచాల ప్రసాద్, కుంచాల సాయి, కుంచాల శ్రీను, కుంచాల రామయ్య, కుంచాల రామయ్య, కుంచాల శ్రీను చిన్ని, కుంచాల వీరయ్య, కుంచాల సుబ్బారావు, బుర్సు కోటేశ్వరరావు, బుర్సు వెంకయ్య, తమ్మిశెట్టి రవి, తమ్మిశెట్టి బంగారు బాబు, తన్నీరు క్రాంతి, వేముల వేణు, వేముల ప్రవీణ్, దేవరకొండ అనుపమ కుమార్, మల్లెల వెంకయ్య, కుంచాల ఆశ మహిళ వచ్చింది, తన్నీరు కుమార్, మన్యం రాజా, కుంచాల రామాంజీ, కుంచాల అంకుబాబు, గుంజి చలపతి, వల్లభి బాబురావు, తమ్మిశెట్టి రమణ, తమ్మిశెట్టి జాన్ వెస్లీ, వీరందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరి నుంచి ఉన్న అక్కడ ఈ కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత తీసుకున్న అన్న రాజకర్ల వెంకటరావుకి ధన్యవాదాలు. ముందు నుంచి అన్న వెంకటరావు అట్లా వెంకటరావు
అడ్డం ఉంటాడు, చేతులు పెట్టడం. పద ఎందుకు అడ్డం కొంచెం వెనక రే ముందుకు వెనకరా సార్ కనపడండి, సార్ ఏమొస్తుంది ఒకసారి మాట్లాడాడు వేసారు ఎంత నిబద్ధతగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు అన్న జనార్దనం సమక్షంలో పార్టీలో చేరినందుకు చాలా సంతోషపడుతున్నాం. చప్పట్లు కొట్టినా సార్, గట్టిగా చప్పట్లు కొట్టినమ్మా. ఇప్పుడు కళారంగానికి సేవలో ఉన్నాడు అన్న. ఒక డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా కళామాతకి సేవ చేస్తున్నాడు అన్న. చాలా సంతోషం అన్న. మధుబాబు గారికి కూడా థ్యాంక్స్. జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. 1-2 విషయాలు మాత్రమే చెప్పేటువంటి సభ. ఒక వారం 10 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైనటువంటి ఒక పెద్ద సభని మేదరమెట్ల దగ్గర పెట్టడం జరిగింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఏ విధంగా ఆ సభకు తరలించారో మనందరం కూడా వీడియోల ద్వారా కళ్ళ కట్టినట్టుగా అందరూ కనిపించింది. ట్రాన్స్పోర్ట్ అనేది ఏ పార్టీ అయినా ఏర్పాటు చేయాల్సింది. పెట్టడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఒప్పించి రాష్ట్రం నాశనం అయిపోతుంది, మా తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, దయచేసి మా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోండి అని చెప్పి మోడీ గారిని, అమిత్ షా గారిని కోరి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఒక రావణాసుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నప్పుడు ఆ రావణాసుడిని దించడానికి అన్ని శక్తులు కూడా ఏకమవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పటం సభలో కూడా చెప్పారు, వ్యతిరేక ఓటు చీలనివ్వను, దాని గురించి ఎంత దూరమైనా పోతాను అని. అది ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. జనసేన పార్టీ త్యాగాలు చేసి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే త్యాగాలు చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంది జనసేన పార్టీ. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా దయచేసి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి అని ఈ ఎవరు చూడబాకండి. 2024 ఎన్నికలు మన రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి ఎన్నికలు, మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడేటటువంటి ఎన్నికలు. ఇక్కడ జనార్దన్ గారు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దయచేసి ఎవరు పరిగణించవద్దు. ఒక జనసేన పార్టీ నా కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిగానే, జనసేన పార్టీ అభ్యర్థిగానే పరిగణించండి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థిగానే పరిగణించండి. ఎందుకంటే ఒక అభ్యర్థి ఒక పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుండేది. కానీ ఇప్పుడు సైకిల్ కానీ, గాజు గ్లాసు కానీ, కమలం పువ్వు కానీ 3 గుర్తులు కూడా ఒకటే. ఒక రాక్షసుడిని అంతమొందించడానికి 3 గుర్తులు కలయిక ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా అవసరం. దాని గురించే ఈరోజు మోడీ గారు నొప్పించి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడానికి చిలకలూరుపేట నియోజకవర్గం అయినటువంటి బొప్పిడి గ్రామంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మోడీ గారు స్వయాన మొట్టమొదటి ఎన్నికల ప్రచారానికి మన పక్కన ఉన్నటువంటి బొప్పిడి గ్రామానికి రావటం జరుగుతుంది.
ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తారు, ఎన్ని వరాలు ఇస్తారు, ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి కూడా ఇటు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ రేపు సభలో పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన జనసేన పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కూడా అన్ని డివిజన్లో కూడా కలిసిమెలిసి రేపు జరగబోయేటటువంటి సభని విజయవంతం చేసేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే సభ ఎక్కడో జరగట్లేదు, సుమారు మన జిల్లాకు ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి బార్డర్లోనే జరుగుతుంది. పొప్పిడి గ్రామం మన జిల్లాకి, గుంటూరు జిల్లాకి బార్డర్. సుమారు 65 కిలోమీటర్ల దూరంలోనే సభ జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మన నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏదున్నా మీకు రవాణా సౌకర్యాలున్నా లేకపోతే ఏదున్నా సరే తెలుగుదేశం పార్టీ సమకూర్చిద్దని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నాం. మనందరం కూడా ఉన్నది మన విజయ లక్ష్యం ఒకటే. ఎవరైతే పార్లమెంటు స్థానానికి నిలబడ్డారో, ఎవరైతే అసెంబ్లీ స్థానానికి నిలబడ్డారో వాళ్ళని గెలిపించేటటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మన జన సైనికులందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది మనకు స్థానాలు తగ్గిపోయినాయి అంటున్నారు. నేను అందుకే ఇందా చెప్పాను, 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని పార్టీల క్యాండిడేట్లు ఉండాలని ఆలోచించుకోండి. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మనందరం కూడా కలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మన అసెంబ్లీ స్థానంలోనే చూసాం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని 5 సార్లు నేను గెలిచానని గొప్పలుగా చెప్పుకుంటాడు. ప్రతిసారి కూడా డబ్బు ఖర్చు పెట్టందే అతను గెలవడు. ఎందుకంటే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు కొన్ని వేల కోట్లు అతని దగ్గర ఉండే. అతనే చెప్తున్నాడు, ఇప్పుడు మీరున్నారు, ఎవడైనా జోదం ఆడేటప్పుడు లక్షల్లో ఎవడు ఆడు, అతనే నేను 50 లక్షలు పెట్టి ఆడతాను, 1 కోటి రూపాయలు పెట్టి ఆడతాను అన్నాడు. అది మనం చెప్పింది కదా, అతని నోటితో అతను చెప్పింది. మరి అతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1999లో అతను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా అతను అఫిడవిట్ ఎవడన్నా చూస్తే మీకు తెలిసింది, అప్పులతో అఫిడవిట్ ఉంది. ఇదే పళ్ళమెట్ట ఏరియాలో చాలామందికి అప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఊసా మధుబాబు గారు ఇందాక ఉన్నారు, ఆయన అడిగినా చెప్తారు. మరి ఈరోజు వేల కోట్లకి పడగలెత్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? అది మన ప్రజల సొమ్ము. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను, సంక్షేమ పథకాలు అందరి ఇళ్ళకి పంపిస్తున్నాను. సంక్షేమ పథకాలు అనేవి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా సరే సంక్షేమ పథకాలు వస్తాయి. రేపు తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదు. ఇది మనందరం కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి ఆయన జేబుల్లో డబ్బులు వేసి ఎవరికి పంచట్ల. మనం పన్నుల రూపంలో కడితే ఆ యొక్క డబ్బుని మళ్ళీ మన దగ్గరికి ఇస్తున్నాడు. కానీ అతను చేస్తున్నది ఏంటంటే, సుమారు ఒక ఇంటికి ఒక 20,000 ఇవ్వాలైతే ఒక 10,000, 7,000, 8,000 ఇచ్చేసి నేను 20,000 ఇచ్చానని చెప్పి ఈ మధ్య అతను అందరికీ చెప్తున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కడ బయటపడిందంటే, డివిజన్లో వెళ్ళేటప్పుడు ఈ మధ్య ప్రతి ఇంటికి కూడా నేను మీ ఇంటికి ఇన్ని అవకాశాలు ఇచ్చానని చెప్పి ఒక అమౌంట్ ఫిగర్తో పాంప్లెట్లు పంచుతున్నారు, భరోసా పత్రాలు. ఆ భరోసా పత్రాలు తీసుకున్నటువంటి ప్రజలు కూడా బిత్తరపోతున్నారు, మాకు ఎప్పుడు ఇచ్చారు ఇంత డబ్బు, మాకు ఎక్కడ ఇచ్చారు అంటే ఆ డబ్బు ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి భారతి గారి అకౌంట్లోకి పోయింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఇప్పుడు. మరి 5 ఏళ్ళు ఏమి నిద్రపోయారని చెప్పేసి అడుగుతున్నాను నేను. సరే, ఇప్పుడు ఇచ్చేవి కూడా అన్ని దొంగ పట్టాలే. గత ప్రభుత్వంలో జనార్దన్ గారు టిట్కో ఇల్లు ఆ రోజు ఇచ్చారు, కానీ ఈ రోజుకి కూడా ఆ యొక్క టిట్కో లబ్ధిదారులకు కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. మరి ఈరోజు ఎన్నికలు 2 రోజులు నోటిఫికేషన్ వస్తే మరి దొంగ పట్టాలటువంటి ఇది రేపు ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ ప్రజల పరిస్థితి ఏంది? నమ్మి ఓటేసినటువంటి ప్రజల పరిస్థితి. అందుకనే ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాయ మాటలకి నమ్మి మోసపోకండి. ఒక నిజాయితీపరుడైనటువంటి
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించడం. ఎప్పటి నుంచో కూడా ఒంగోలుకి మంచినీటి సమస్య ఉంది. ప్రతిసారి వస్తాడు, ఈ వేసవిలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తానంటాడు, మంచినీటి సమస్య లేకుండా చేస్తా అంటాడు. ఈ రోజుకి కూడా మంచినీటి సమస్య ఉంది మనకి. జనార్దన్ గారు మంచినీటి సమస్య కోసం పైప్ లైన్లో అయితే ఒక ఎలక్షన్ల ముందు 2 కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్ అయిపోయింది. కనీసం ఆ పైప్ లైన్ కూడా ఒంగోలుకి లాగినటువంటి అసమర్థుడు ఎవడంటే బాలినేని శ్రీనివాసరావు. మరి ఇలాంటి వాడు ఈ వేసవి వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కూడా వేసవిలో జరుగుతున్నాయి. ఈ వేసవి కాలంలో కూడా కనీసం వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒంగోలు కార్పొరేషన్లో ఉండాలి. మరి ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారు? ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు రావాలన్నా, లేకపోతే ఒంగోలు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలన్నా, ఒంగోలు నియోజకవర్గంలో రోడ్లు బాగుపడాలన్నా, ఒంగోలు ప్రజలకి అభివృద్ధి జరగాలన్నా ఏదైనా ఉమ్మడి అభ్యర్థిగా జనార్దన్ గారిని గెలిపించుకుంటేనే ఒంగోలులో ఈ అన్ని అవకాశాలు మనందరికి ఉంటాయని చెప్పేసి మీ అందరికీ సభావేదికగా చెప్తున్నాను. అందరూ ఆలోచించాలి. మనం రేపు 40 రోజులు కూడా లేవు మన ముందు ఎన్నికలకి. మనం గెలిచేసాము అనే ధీమాలో కంటే రేపు పోలింగ్ మొదలైన తర్వాత ఎవరు ఓట్లు వేయాలి, ఎవరు ఇంకా పోలింగ్ బూత్కి రాలేదు అని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఓటు వేయించేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. అప్పుడే జనార్దన్ గారు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలందరూ మనకి బ్రహ్మరథం పడుతున్నారని మనం అనుకోవచ్చు, కానీ ఓటు రూపంలో మనకి ట్రాన్స్ఫర్ కాకపోతే దాని తర్వాత పర్యవసానం మనం అనుభవించాల్సి వచ్చింది. 5 సార్లు అనుభవించాం. బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనే ఒక రాక్షసుడితో పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ లోపల కుట్రలు, కృతంతాలు, కత్తులు దూస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ ఆలోచించండి. జనార్దన్ గారు గెలవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓటుని పోలింగ్ బూత్లో వేయించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్తాడో బటన్లు నొక్కుతారని ఆ బటన్ సైకిల్ గుర్తుపై నొక్కి మనందరం కూడా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమి వేసే దాకా మనందరం ఈ 40 రోజులు కష్టపడదామని చెప్పి, కష్టపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతోటి రేపు పెద్ద ప్రోగ్రాం పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాగరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. 14వ డివిజన్. థ్యాంక్ యూ నాగరాజు. వెళ్ళి బొట్టు పెట్టి ఆడవాళ్ళని పిలిస్తే ప్రతి చోట ఆ డివిజన్కి వాళ్ళ ఆడపడుచు వచ్చినట్టుగా జనమందరూ వస్తూ ఉన్నారు. అంటే మనం పిలిచే పిలుపు వాళ్ళకి నచ్చే విధంగా చెప్తే చాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి ఆ విధమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికలలో రియాజ్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అసోసియేషన్ మనందరం సభలు, సమావేశాలు పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తే ప్రభుత్వాలు మారు, ఖచ్చితంగా మారు. ఓటర్లని ఎడ్యుకేట్ చేయాలి ఖచ్చితంగా. మనకి వెళ్ళేటువంటి ప్రోగ్రాంకి జనం విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు. మనం ఆల్రెడీ గెలిచిపోయామనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం, ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బూత్ లెవెల్ నుంచి కనుక పనిచేస్తే బూత్, డివిజన్, క్లస్టర్ ఈ విధంగా మనకు నెట్వర్క్ ఉంది. మనతో కలిసి దామచర్ల జనార్దన్ గారిని వాళ్ళ అభ్యర్థిగానే భావించి గెలిపించడానికి జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా మనకు నష్టం జరుగుతుంది. బూత్ లెవెల్లో జరిగేటువంటి ప్రతి ప్రోగ్రాంకి ఎవరైతే ఆ బూత్లో జన సైనికులు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా కలుపుకొని వెళ్ళి మనం కనుక ప్రచారం చేసుకోగలిగితే ఆ ఐకమత్యం ఓటు తీసుకొచ్చి పెడుతుంది. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ సమాయత్తపరుస్తూ కొంతమంది
ఈ పథకాలు వస్తూ ఉన్నాయి, మేము లబ్ధి పొందుతూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలు తీసేస్తారనేటువంటి ఒక విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఏ పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రారంభం కాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉన్నాడు, ఆయన ఇచ్చిన పథకాలే కాదు ఇంకా అదనంగా అనేకమైనటువంటి స్కీమ్స్ మనం ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి. సంక్షేమము అభివృద్ధి రెండు ప్యారలల్గా చేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి సీట్లు ఎన్ని అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. 170 సీట్లు నాయని అనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే త్యాగాలకు సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి దించడానికి ముందుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడిగా మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. మనం ఫస్ట్ 140 సీట్లు అనుకొని ఒక్క సీటు తగ్గించుకోవడానికే నానా బాధపడాల్సి వచ్చింది. ఆయన తీసుకుంటే 24 సీట్లలో 3 సీట్లు త్యాగం చేశాడు. ఎందుకో తెలుసా? పొత్తు ఎక్కడ విఘ్నం అయిపోతుందో, ఈ సైకో ముఖ్యమంత్రి మరలా ఎక్కడ లబ్ధి పొందడనేటువంటి ఒకే ఒక కారణం, ప్రతిపక్ష ఓటు చీలకూడదు అనేది. అంత పట్టుదల ఆయనలో ఉన్నప్పుడు అదే పట్టుదల జన సైనికులు, వీర మహిళల్లో కూడా అంతకు మించి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే ఇంత త్యాగాన్ని సిద్ధపడి మన కోసం ముందుకు వచ్చారో వాళ్ళందరినీ కూడా, ఆ జన సైనికుల్ని, వీర మహిళలందరినీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన నాయకుల మీద ఉందని కూడా నేను తెలియజేస్తాను. బూత్ స్థాయిలో మనం ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఒకళ్ళొకళ్ళు సమన్వయం చేసుకోవడం ద్వారానే మనం ఐకమత్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని కూడా మీరందరూ గమనించుకోవాలా. ఇక రేపు సభకు సంబంధించి 100కు 100 సక్సెస్ అయితే అంతా ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా చాలా 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 ఉత్సాహంగా ఉన్నారు. మనం ఎన్ని ప్రొవైడ్ చేయగలిగితే అన్ని వేల మంది వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ జిల్లా నుంచి. ఎందుకంటే మనకు ఆనుకునే ఉంటుంది కాబట్టి ఈ సభ అంతా కూడా. కాబట్టి ఈ రోజున ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడం పెద్దగా టైం 9 అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. విధంగా ఏదైతే రేపు 17 కార్యక్రమానికి అబ్జర్వర్గా మన నియోజకవర్గానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు చిట్టుబాబు గారికి, అదేవిధంగా గంగరాజు గారికి, తిరుపతిరావు గారికి, మన బెజవాడ వెంకటేశ్వరరావు గారికి, మన పెద్దల మంత్రి శ్రీనివాసరావు గారికి, వెనుకొండ సుబ్రహ్మణ్యం గారికి, రమేష్ గారికి, టీవీ శ్రీరామ్మూర్తి గారికి, చిట్టెం ప్రసాద్ గారికి, కొలిపల్లి సురేష్ గారికి, శశికాంత భూషణ్ గారికి, ముత్తన్న శ్రీని గారికి, పల్లపోతు వెంకటేశ్వర గారికి, పొదిలి శ్రీనివాసరావు గారికి, కామపల్లి శ్రీనివాసరావు గారికి, అగ్గయ్య రాజు గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా బండారి మదన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 ఇష్యూస్ మీద, ఎందుకంటే మండలాలకి 2 అబ్జర్వర్ని, టౌన్కి 1 అబ్జర్వర్ని, నియోజకవర్గానికి 1 అబ్జర్వర్ని ఈరోజు స్టేట్ ఆఫీస్ నుంచి, ఎప్పుడు కూడా మీకు అన్నీ కూడా తెలుసు, మనము తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవటానికి, ఏ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవటానికి ఇట్లా అబ్జర్వర్స్ నేయటం ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. దానికి ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నుంచి మన కోసం చిట్టుబాబు గారు వచ్చారు. కాబట్టి ఆయన ఏదైతే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చాడో, ఆయన వచ్చిన నమ్మకాన్ని మనందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకుండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు. మనకి ఇటు ఒక ఉండే పరిస్థితులు, ఒక సైకో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మన అందరికీ తెలుసు. ఈ రోజుకి ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంటే కూడా ఎవరన్నా పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళెవరో మనకి ఇందాక ఒక అతను మన ఆల్రెడీ పార్టీలో చేరుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపేశారంట. అదేవిధంగా ఎవరన్నా చేరుతూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి, అధికారులను దుర్వినియోగం చేస్తా కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు, బలవంతం కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం పోవాలి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, మన హౌస్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే
రేపు అవసరమైతే అందరం కలిసి ఏ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, లేకపోతే ఎంఆర్ఓస్ ఎవరి కోసం ఆపుతారా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళనే నిలదీసే పరిస్థితి రేపు చేయబోతున్నానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది విచ్చలవిడి అవుతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళేదో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికి ఏదో గొడుగులు ఇస్తే దానికి పోలీసు వాళ్ళని పంపించి గొడుగులు కూడా తీపించే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన సైకో పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా తోపుడు బళ్ళు ఇస్తే తోపుడు బళ్ళకు కూడా ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళని బెదిరించేసే పరిస్థితులు వస్తే వీళ్ళు ఏదో నియంత పాలన మాదిరి, లేకపోతే శాశ్వతంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకపోతే అధికారులంతా వాళ్ళు ఊడిగిరి చేసే పరిస్థితుల్లో ఉంటారనే ఆలోచనతో ఇంకా కూడా వీళ్ళు అహంకారంగా బిహేవ్ చేస్తున్నారంటే దీన్ని ఏం చేయాలనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎప్పుడూ లేని సంస్కృతిని కూడా ఒంగోలులో తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు 14 నాగరాజే కదా, నాగరాజు వచ్చి ఈరోజు అయినా కూడా ఆయన 500 మందితో నేను ప్రోగ్రాం పెడతాను ఇవాళ మంచి రోజు అని చెప్పి ఆయన వచ్చి పార్టీలో చేరారంటే వాళ్ళ మీద పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఏమో 5,000 10,000 ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కండవలు వేసి ఫోటోలు పెడుతున్నారు. అదేవిధంగా మనం ఎవరికి కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కాదు. అభిమానం మీద ఉండే ఇబ్బందుల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి ఎవరెవరు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చేసే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. ఈ వ్యవస్థ పోవాలంటే ఒక మార్పు రావాలి. రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు మనం కూడా చూసాం. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మనం ఎన్నికలకి అందరం కూడా కలిసి వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉందో అందరం కూడా కలవకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రేపు ఇప్పుడు 25% చూసాం ఆ సైకోని. రేపు పొరపాట్లు ఏదైనా జరిగిందంటే 75% ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న సైకో ఒకడు ఉన్నాడు, ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు మన రియాజ్ చెప్పాడు. అతనికంటే టూ మచ్ అయిపోయాడు. ఇతను ఎవరెవరు ఏంది పొద్దున్న లేస్తే ఇంక ఇదే పని. మా ఇంటికి ఎవరు వచ్చారు, మా ఇంటికాడ ఫోటోలు కూడా పోతున్నాయంట. అది ఎవడు తీస్తున్నాడో ఎవరిని పెట్టాడో ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫోటోలు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయారంటే వాళ్ళకి ఫోటోలు పోవటం, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పోవటం, ఏంది మర్యాదగా వస్తావా లేకపోతే నీకు గంజా కేసులు పెడతామని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఈరోజు పోరాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కలుసుకోవటం, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చేదనేది కాదు, ప్రభుత్వం ప్రజలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏదైనా 20 సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల మనం వెనకబడ్డాం. దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలంటే మనం అందరం కూడా కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కలిశారు. కలిసిన తర్వాత మొట్టమొదటి సభ ఇది చిలకలూరుపేటలో జరిగేది. దాన్ని మనం అందరం కూడా మన బాధ్యతగా మనం అందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన మహానాడు ఆ రోజు ఒంగోలులో పెడితే ఒంగోలు మనది చిన్నది, అకామిడేషన్ ప్రాబ్లం, అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. దానికి కూడా మించి ఎప్పుడూ జరగని మహానాడు, ఇన్ని సంవత్సరాలు మహానాడు జరిగిన దాంట్లో ఏ రోజు కూడా ఇంకా జరగబోయే దాంట్లో కూడా గుర్తుండేలాగా మన ఒంగోలు మహానాడు చేసుకున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా మనం చూసాం. దాని ఈ రోజుకి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా కనపడ్డప్పుడల్లా చెప్తారు ఒంగోలు ఎంత బాగా చేశారని. యువగలం అదేవిధంగా చేశాం. అదేవిధంగా మన రైతులు ఏదైతే అమరావతి రైతులు మన మహిళలంతా కూడా నడుస్తూ వాళ్ళు వస్తే వాళ్ళకి అందరం కూడా సంఘీభావం చేసి దానికి ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసి దాని కూడా కార్యక్రమాలు కూడా మనం బాగా చేసాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక చిత్తశుద్ధితోటి మనం అంతా కూడా కరెక్ట్గా మనం తీసుకోవటం, కరెక్ట్గా యూనిటీగా మనం పనిచేసుకోవటం వల్లే మన ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఉందో డివిజన్ వైజ్గా మనకి ఎన్ని కావాలి, ఆల్రెడీ 240 బస్సులు బుక్ చేసేసాం. 240 బస్సుల్లో మనకి ఎంతమంది ఏ డివిజన్కి ఎన్ని కావాలి, అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్ని కావాలో కూడా ఇవన్నీ కూడా మనకి మళ్ళీ లెక్క చెప్పండి. అయిపోయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు మన డివిజన్ ప్రెసిడెంట్ ఉంటే మీరు క్లారిటీగా
చెప్తే దాన్ని కూడా మనం ఇంకా కావాలంటే బుక్ చేద్దాం, లేదంటే దాంట్లో తగ్గించాలన్నా ఎట్లా చేయాలనేది కూడా మీ అందరూ కూడా కూర్చొని దాన్ని ఒకసారి తెలియపరచాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 17ది దీన్ని సీరియస్గా తీసుకోండి. మహిళలు కూడా ప్రత్యేకంగా మన పార్టీలోనే తిరిగే వాళ్ళు కాదు, ఈరోజు జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అదేవిధంగా బయట ఇళ్లలో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మన వాళ్ళకి పాసులు కూడా అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా తీసుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దాని సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది కాబట్టి దానికి ఎట్లా మనం జాగ్రత్తలు చేసుకోవాలో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. మనకి పోయేటప్పుడు మనం ఇక్కడ అందరం కూడా కలిసి భోంచేసి బయలుదేరటమా, లేకపోతే వచ్చేటప్పుడు ఒక దగ్గర హైవే మీద పెట్టేసి మనం భోజనం చేసుకోవటమా, ఇలాంటి ఏదైతే చేయాలి మనకి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా దాన్ని అన్నీ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూర్చోవటానికి ఇట్లా మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశాలు ఉంటాయో లేకపోతే మళ్ళీ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి డివిజన్లో కూడా డోర్ టు డోర్ తిరగాలి. ఈరోజు జనసేన, మనము, బీజేపీ అందరం కూడా కలవాలి. దానికి ప్రతిరోజు కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా మనం ఎన్నికలు పోయే లోపల 3-4 సార్లు ప్రతి డోరు టచ్ చేయాలి. మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచాలి. ఇవన్నీ కూడా చేస్తేనే ఉంటుంది తప్పితే మనం ఏదో కూర్చొని అయిపోయింది, మనకి ఇంత మెజారిటీ వస్తుంది, ఇంత గెలిచిపోయామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారంటే పోయినసారిలాగా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మనం దెబ్బతీసింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నో పనులు చేసాం. మనం ఎక్కడికి పోయినా కూడా కాలర్ ఎగరేసి గర్వంగా మీ డివిజన్లో ఈ పనులు చేసాం, మీకు ఇంత కార్యక్రమాలు చేసాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కొన్ని ప్రాంతాల్లో ఇందాక పోతురాజు కాలువ దగ్గర కొంతమంది పార్టీలో చేరుతూ ఉంటే కొంతమంది వాళ్ళు పోయేసి పోతురాజు కాలువ మీద ఉండే ఇళ్ళన్నీ కూడా మీకు రేపు తెలుగుదేశం వస్తే తీసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారంట. ఇట్లా అబద్ధాలు చెప్పటం, ఏదో విధంగా మాయ చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఇందాక నేను కూడా చెప్పా, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కాడిగా మీకు పని లేదు. ఎవరి డివిజన్లో ఏ నాయకుడైనా ఎవరి డివిజన్లో వాళ్ళు తిరగండి. ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా, ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా, అందరూ ఇగోరుకు పోకుండా మనం పూర్తిగా అందరం కలిసి ఆ డివిజన్లో తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో అందరూ ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. ఎవరికి మెజారిటీ రాకపోతే ఆ ముఖ్య నాయకులు కూడా ఉండేవాళ్ళు కూడా ఆ డివిజన్ వాళ్ళు రేపు వచ్చి పదవులు కూడా అడిగినా కూడా చేసేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు ఏ పనులు వచ్చినా కూడా మనం కష్టపడి మనం పనిచేయాలి. దాని తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఆ విధంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగే పరిస్థితిలో మనం అందరం కూడా కష్టపడాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉండే ఆయన చూస్తే కూడా మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రోజు అబద్ధాలు, అమాయక ఫేసు పెట్టి నేను చీర బట్టలో ఇస్తా, నేను పట్టాలు ఇచ్చాను, నేను సాధించాను, చెప్పిందే చేస్తాను, చెప్పిందేనా చేసేది, చేసిందే చెప్తాడు అని చెప్పేసి చేసేదే చెప్తాడని బోర్డులన్నీ వేసుకోవటం. ఆయన సంవత్సరం ముందు చేసేదే చెప్తామని చెప్పి 33 కోట్లు నీళ్ళు ఇస్తున్నాము, నీళ్ళు అయిపోయిందని చెప్పి ఆ రోజు ఒంగోలు 330 కోట్లు ఆ రోజు పెద్ద ర్యాలీ చేశాడు. మేము కూడా నిజమే అనుకున్నా, ఓయమ్మ 330 కోట్లు మొత్తానికి పెద్ద అమౌంటే తెచ్చాడు, మన ఒంగోలుకి తాగునీరు సమస్య పోద్దులే, మంచి పని చేశారులే అని చెప్పేసి మనం అనుకుంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నియోజకవర్గాలకి ఇస్తే దానికి కూడా ఒంగోలుకి అలాట్ చేసిన ఆ కాగితం తీసుకొని ఓ అని చెప్పేసి దానికి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు. ఆ తర్వాత 333 కోట్లు ఏమైపోయిందో ఈ సంవత్సరం అయిపోయింది, అది కూడా తెలవదు. అది ఇంకా మొన్న ఆ సైకో ముఖ్యమంత్రి వస్తే దాన్ని శంకుస్థాపన చేస్తారు 330 అని. ఇంకంటే ఆయన రేపు దిగిపోయి ఇంటికి పోయి రేపు సిద్ధం అంటున్నాడు కదా, ఆ సిద్ధం జైలుకి వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన చేత రాయించుకొని దాన్ని ఏదో మళ్ళీ వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. ఈరోజు ఇంకోటి మళ్ళీ మొన్న చూస్తే ఏమో నెల రోజులు హైదరాబాద్లో కూర్చొని పట్టాలు డబ్బులు పడగానే దానికి ఒక ఊరేగింపు చేశాడు.
చేసి దానికి కూడా పట్టాలు కూడా ఈరోజు ఎంత దొంగ పట్టాలు ఇస్తున్నాడో ఏందనేది కూడా మనం ప్రజల్లో తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని 2 పద్ధతుల్లో చేస్తున్నాడు. అసలు లబ్ధిదారులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇంతవరకు పొట్ల, పేదవాడు నిజంగా బాడుగీలలో ఉండి వాళ్ళకి నిజంగా స్థలం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకేమో వాళ్ళకి ఇవ్వట్లా. ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు, ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా మన టిట్కో హౌస్లో 2000 చిల్లర శాంక్షన్ అయిన వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కార్పొరేటర్లకు ఒక్కోడికి 25-50 ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుంటా నేను పట్టాలు ఇచ్చానని చెప్పి చీరలు ఇచ్చి దాని అందరూ కూడా తిరుగుతా వాళ్ళకి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి. మనం కోర్టుకు వెళ్ళామని చెప్పేసేమో మాయ మాటలు చెబుతున్నాడు. మనం కోర్టుకు వెళ్ళలేదయా అని చెప్పేసి 100 సార్లు చెప్తే కూడా తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తున్నాడు. ఆ రోజేమో అంతకుముందేమో ఎర్రజల్ల చెప్పుకుంటూ వచ్చాడు 2 ఏళ్ళు. ఎర్రజల్ల కొండ తెలుగుదేశం వాళ్ళు ఆపారు, తెలుగుదేశం వాళ్ళు ఆపారని. ఈరోజు ఎర్రజల్ల కొండ కూడా మళ్ళీ జింపెక్స్ వాళ్ళకి మళ్ళీ అలాట్ చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. అది క్వారీది. దాన్ని ఇట్లా మాయ మాటలు చెప్పి దాన్ని అక్కడ కట్టడానికి లేదయా, లేకపోతే మేము IIIT పెట్టేవాళ్ళం, మేము టిట్కో హౌసెస్ పెట్టేవాళ్ళం, అదేవిధంగా స్టేడియం కూడా కట్టేవాళ్ళం అని చెప్తే ఆ మాయ మాటలు చెప్తా అందరికీ పదే చెప్పిందే అదే చెప్తే 10 సార్లు అబద్ధాలు నిజమైంది అన్నట్టు ఆయన చేస్తా ఈరోజు ఉండే చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి 40 కోట్లు పెట్టారు. ఆ 40 కోట్లు కూడా అకౌంట్ కూడా రేపు చూస్తాం. అది ఎక్కడికి 40 కోట్లు మొత్తం మట్టి తీసుకొచ్చి ఆయన కట్టే ప్రాజెక్టుల్లో అవన్నీ పెట్టి దాంట్లో ఎండోమెంట్ ల్యాండ్, కాలువ అన్నీ ఉన్నాయి. ఒక కుంట చెరువు కూడా ఉంటే మొత్తం కలిపేసి దాన్ని అది పెద్ద ప్రాజెక్టు చేసి ఈరోజు అంతా కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రానైట్ వాళ్ళకి ఏదైతే ఈ విధంగా వాళ్ళకి పెనాల్టీ వేశాడో రేపు ఆ విల్లాస్లో కూడా ఎంత మట్టి తోలారో అవి రూపాయితో సహా ఈ ప్రభుత్వానికి కట్టించే బాధ్యతలు కూడా రేపు తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఇవాళ వచ్చేసి మేము చీరలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, హాట్ బాక్సులు ఇస్తామని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. దీన్ని ఎవరు కూడా మనం కూడా డివిజన్స్లో స్లమ్ ఏరియాస్ ఉన్నా ఎక్కడున్నా కూడా అందరికీ తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మన అందరి మీద ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోండి. సీరియస్గా ఎన్నికలు అనేది మనకు ఉండేది 20 రోజులు. ఈ 25 రోజులు మనం అందరం కూడా పూర్తిగా కష్టపడేటట్టుగా సీరియస్గా మనం ఏం చేయాలా, మనం ప్రతి ఒక్కరిని ఒక నలుగురిని మనం తీసుకొస్తున్నామా అనేది కూడా మీ అందరూ కూడా దాని మీద సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇందాక కరెక్ట్గా పావుగంట ముందు లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు. అందుకే నేను లోపలికి పోయి మాట్లాడింది కూడా. ఆయన కూడా అడిగాడు మన ఏదైతే మన సూపర్ 6 అది ఓటీపీది ఎంతవరకు చేశారు, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా దాన్ని కూడా అడిగారు కాబట్టి అది కూడా నేను చెప్పా. మనం అంతా కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా మొదలు పెడుతున్నారు. మన దగ్గర బాగానే జరుగుతూ ఉంది. మనం దగ్గర 14% వరకు ఈరోజు వచ్చామని చెప్పేసి కూడా మేము చెప్పాం. లేదు దాని మీద సీరియస్గా తీసుకోమని చెప్పారు. మీరు కూడా బూతుల్లో ఉండే వాళ్ళ చేత సీరియస్గా దాన్ని రోజుకి ఒక 50 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా సూపర్ 6 కూడా మనం కార్యక్రమం క్లియర్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వరకు చేసిన దాంట్లో కూడా టాప్ 5 బూత్స్ 7వ డివిజన్లో లక్ష్మీనారాయణ 100% చేశాడు. 31వ డివిజన్లో 173వ బూత్లో మణికంఠ 100% చేశాడు. 29వ డివిజన్లో 148వ బూత్ వరలక్ష్మి 100% చేసింది, పెద్దిశెట్టి వరలక్ష్మి. అదేవిధంగా 2వ డివిజన్లో 218 షేక్ నజీర్ 100% చేశాడు. గట్టి కొట్టడానికి కూడా మీరు పని చేయకుండా కొట్టకుండా. అదేవిధంగా 37వ డివిజన్లో కూడా 82వ బూత్లో ఉషారాణి 99.81% చేశారు. అదేవిధంగా టాప్ 5 డివిజన్స్లో వచ్చే లోపల 27 చంద్ర 100% చేశాడు. 7వది చెన్నరెడ్డి రాంబాబు 97.75% చేశారు. 48వ డివిజన్లో సుబ్బారావు 48.09% చేశారు. అదేవిధంగా 8వ డివిజను బైరపనేని తిరుపతిరావు 43.01% చేశారు. 28వ డివిజను శివశంకర్ గారు 40.88% వాళ్ళ డివిజన్లో చేశారు. అదేవిధంగా టాప్ 5 క్లస్టర్స్ కూడా కొట్టారి నాగేశ్వరరావు 44.74% చేశాడు. జిఎస్ఆర్ 23.01% చేశాడు.
వెంకటరెడ్డి 21.01 చేశారు. వెంకటేశ్వరు 20.82 చేశాడు. కపిల్ భాష 15.92%. వీళ్ళు టాప్ 5లో కస్టమర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే డివిజన్ ప్రెసిడెంట్లు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేస్తున్నారా, మన బూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి, అవసరాలు ఉన్నాయి. ఈ టాప్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు దాన్ని సీరియస్గా ఉన్నాయా ఆ పట్టాలు అవన్నీ కూడా రేపు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో కూడా మీకు చెప్తున్నాను, మన మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, వాళ్ళు తీసేది కాదు. ఎవరికి ఇచ్చారో ఈ డూప్లికేట్ వాళ్ళ తొత్తులకి కార్పొరేటర్లకు ఇచ్చారో మొత్తం క్యాన్సిల్ చేస్తాం. రేపు ప్రభుత్వం వస్తే ఇదే జరుగుతుంది. లబ్ధిదారులు ఎవరున్నారో, పేదవాడు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఇచ్చే వరకు అయిపోయింది, డబ్బులు తెచ్చే వరకు అయిపోయింది. వాళ్ళకి జోబులో డబ్బులు ఇవ్వట్లా. జగన్ రెడ్డి డబ్బులు కాదు అవి, ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులతోటి రేపు ఏం చేయాలో అవి కూడా నిర్ణయాలు తీసుకుంటాం. రేపు ఫ్లెక్సీ కట్టారని చెప్పేసి ఆయన పట్టా తీసేస్తారంట. అంటే వీళ్ళ జోబులో ఉంది, వాళ్ళు ఏం సొంత డబ్బులు ఇచ్చారా? ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదంటే ఎప్పుడు రాజకీయాలు ఇట్లా చేయలేం. మనం ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబట్టే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. రేపు అనేది వస్తుంది, దాని తగ్గట్టుగా ఎవరికైతే మనం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చినా కూడా దొంగ పట్టాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు రేపు అనేది మేము ప్రూవ్ చేస్తాం. రేపు కూడా తొందరలోనే వాళ్ళకి ఇచ్చినవి కూడా ఆయన అంటున్నాడు కదా, ఒక్కటన్నా చూపిస్తే నేను నా ఆస్తి ఇస్తానంటాడు. కాసేపు ఒకటన్నా ప్రూవ్ చేస్తే నేను పోటీ చేయను అంటాడు. ఇవి కూడా ప్రూవ్ చేస్తాం, ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేస్తాం. దానికి ఏం సమాధానం చెప్పాలా పెద్ద మనిషి కూడా అది ఆ రోజు చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా రేపు జరగబోయే 17 ప్రోగ్రామ్కి అందరూ కూడా డివిజన్లో కూర్చోండి. డివిజన్లో ఎంతమంది వస్తారు, ఎన్ని బస్సులు కావాలో ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వండి. రేపైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా రేపు మీరందరూ కూడా ఇస్తే దాని ప్రకారంగా మనం ఏం చేయాలో తర్వాత ఫుడ్ కానీ పాసులు కానీ ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.